కి శ్రీ శ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 94వ శ్లోకం చెప్పుకోబోతున్నాం. ముందుగా మనం సంస్కృత శ్లోకాన్ని వినేసి, ఆ తర్వాత దాని ప్రతిపదార్థ తాత్పర్యాలు తెలుసుకున్న తర్వాత తెలుగులో పద్యాన్ని కూడా విని, ఆ తర్వాత విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. ముందుగా సంస్కృత శ్లోకం. కలంకః కస్తూరీ రజనికరబింబం జలమయం కళాభిః కర్పూరైర్మరకతకరండం నిబిడితం అతస్త్వద్భోగేన ప్రతిదినమిదం రిక్తకుహరం విధిర్భూయో భూయో నిబిడయతి సూనం తవ కృతే. రవి ఎంతో చక్కగా పాడి మనకి ఈ శ్లోకాన్ని వినిపించారు. అతనికి అనేక అభినందనలు తెలుపుతూ మనం దీని ప్రతిపదార్థాన్ని వినేద్దాం. ఓ జగజ్జనని భగవతి పూజ్యురాల, కళంకః చంద్రునిలోని మచ్చ, కస్తూరి నీ నుదుటిన దిద్దుకున్న కస్తూరి తిలకం, జలమయం నీటితో నిండినది, కళాభిః కిరణాల చేత, కిరణములు అనే కర్పూరైః కర్పూరాలచే, నిబిడితం నిండినది, రజనికర బింబం అంటే చంద్రబింబం, మరకతకరండం అంటే మరకత మణులచే చేసిన పెట్టె, అతః అందువలన, ఇదం ఈ చంద్రబింబం, త్వత్ నీ యొక్క, భోగేన భోగము చేత, ప్రతిదినం ప్రతిరోజు, రిక్త శూన్యమైన, కుహరం మధ్యభాగమును, తవ కృతే నీ కొరకు, విధిః బ్రహ్మ, భూయః భూయః అంటే మరల మరల, నిబడయతి ఆయా వస్తువులతోటి పూరిస్తున్నాడు. నూనం ఇది సత్యము అంటూ దీని ప్రతిపదార్థం వచ్చింది. ఇకపోతే దీని తాత్పర్యాన్ని గనక మనం తెలుసుకుంటే, హే జగజ్జనని, అందరూ చంద్రమండలాన్ని చూసి అజ్ఞానంతో చంద్రుడని, చంద్రుల్లోని కళంకం అని, చంద్రకిరణాలని చంద్రబింబం అని అనుకుంటూ ఉంటారు. నిజానికి అది చంద్రమండలం కాదు. నువ్వు కస్తూరి మొదలైన ద్రవ్యాలు పెట్టుకోవడానికి పచ్చలతో చేయించినటువంటి పెట్టె. అక్కడ కళంకంగా భావించేది కస్తూరి. నువ్వు జలకాలాడడానికి పన్నీరు నింపిన కుప్పెను చంద్రుడు అనుకుంటున్నారు. పచ్చకర్పూరపు పలుకులను చంద్ర కళలుగా భావిస్తున్నారు. ఆ వస్తువులను నువ్వు వాడుతుంటే తరిగిపోతాయి. అప్పుడు నీ సేవకుడైన బ్రహ్మ మళ్ళీ మళ్ళీ వాటిని నింపుతూ ఉంటాడు అంటూ దీనికి అర్థం వస్తుందన్నమాట. ఇప్పుడు మనం తెలుగులో పద్యాన్ని కూడా విన్న తర్వాత అప్పుడు శ్లోక వివరణలోకి వెళ్ళిపోదాం. అంబా మత్స్యయు కస్తూరై జలమయం బైనట్టి ఆ చంద్రబింబం మే వత్సల డబ్బి ఆతని కళావర్గము కర్పూర భాగముల్ నిత్యము నీవు వాడుకొనగన్ కల్పింపగా దాని శాంతమున్ బ్రహ్మయు నింపుగాదే ప్రళయాంతమునన్ పార్వతీ. అనురాధ గారు ఎంతో చక్కగా పాడి మనకి వినిపించారు. ఇప్పుడు ఈ శ్లోక విశ్లేషణలోకి వెళ్ళిపోతే మనకి, ఈ లోకంలో జనులు చంద్రమండలాన్ని చూసి అజ్ఞానంతో చంద్రుడని, చంద్రుల్లోని కళంకం అని, చంద్రకిరణాలని చంద్రబింబం అని అనుకుంటూ ఉంటారు. నిజానికి అది చంద్రమండలం కాదు. నువ్వు కస్తూరి మొదలైన ద్రవ్యాలు పెట్టుకోవడానికి పచ్చలతో చేయించిన పెట్టె అది. అక్కడ కళంకముగా భావించేది కస్తూరి. నువ్వు జలకాలాడడానికి పన్నీరు నింపిన కుప్పెనే ఆ చంద్రుడు అనుకుంటున్నారు. పచ్చకర్పూరపు పలుకులు చంద్రకళలుగా భావిస్తున్నారు. ఆ వస్తువులను వాడుతుంటే అవి తరిగిపోతుంటాయి. అప్పుడు నీ సేవకుడైన బ్రహ్మ మళ్ళీ వాటిని నింపుతూ ఉంటాడు అంటూ మనకి ఇక్కడ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఇంకా ఇందులో ఏం చెప్తున్నారు,
అమ్మవారి స్థూల విగ్రహ వర్ణన, పదన్యాస క్రీడ, శయనించే శయ్యలు ఇలా వేరు వేరు శ్లోకాల్లో అన్నీ వర్ణించిన తర్వాత అమ్మవారి స్థూల విగ్రహాన్నంతా కూడాను మళ్ళీ మనకి ఒక శ్లోకంలో వర్ణించి చెప్పి, ఇప్పుడు ఆవిడ నిత్యం వాడుకునేటటువంటి వస్తువుల గురించి, అంటే కస్తూరి, కాటుక, పచ్చకర్పూరం ఇలాంటి వాటి గురించి చెప్తూ అవి ఒక భరణిగా ఆ చంద్రమండలంలో సుందర బంధురముగా వేదార్థ సమన్వయముగా వర్ణించారు శంకరుడు వారు. మనం ఆకాశం నందు చంద్రమండలాన్ని చూస్తున్నాం. అది చంద్రమండలం అని భ్రమపడుతున్నాం. కానీ అది చంద్రమండలం కాదర్రా! అమ్మవారు నిత్యం ఉపయోగించే కస్తూరి, కాటుక, పచ్చకర్పూరాలు మొదలైనవన్నీ ఉన్నటువంటి ఒక పెట్టె అది అంటున్నారు శంకరుల వారు. చంద్రమండలంలో నల్లని మచ్చను చూస్తున్నాం కదా అని అది మచ్చ అని అనుకుంటే అదవునా? కాదు కదా! అది అమ్మవారు నుదుటిపైన తిలకాన్ని ఉంచడానికి ఉపయోగించే మృగనాభి అన్నారు. మనకి లలిత సహస్రనామంలో ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషక అనే నామ వివరణలో మనకి ఇదంతా ఉంటుంది కదా. అలాగే కస్తూరి నల్లగా ఉంటుంది కదా, దాన్ని చూసి చంద్రునిలోని మచ్చ అని మనం భ్రమపడుతున్నాము అంటూ శంకరుల వారు తన కవి హృదయాన్ని ఇక్కడ మన ముందు పరిచారనమాట. ఆ తర్వాత జలతత్వంతో చంద్రుడు చల్లని మంచు కిరణాలతోటి వెదజల్లుతూ ఉండడం చూశాం కదా అని అడిగితే, అది జలం కాదు, అమ్మవారు ప్రతిదినం జలకాలాడడానికి ఉపయోగించే పన్నీర్ అది. ఆ పన్నీరు ఉంచబడిన భరణి కాబట్టి మంచు కిరణాలుగా చంద్రుడు ఆ పన్నీటిని వెదజల్లుతున్నాడు, అది మనకు కనబడుతోంది అని శంకరుల వారు తన కవితాధారంలో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. మరి చంద్రుడి కళలు చూశాం కదా అని అడిగితే, అవి చంద్రకళలు కాదు, అమ్మవారి తాంబూల చర్వణంలోనూ కాటుకలోనూ ఉపయోగించిన పచ్చకర్పూరపు ఖండాలు అంటూ తన కవిత్వ ధోరణిలో మన్ని ముంచేస్తున్నారు శంకరుల వారు. మరి ఆ కళలు పెరుగుతూ తరుగుతూ ఉండడం చంద్రకళలను సూచిస్తున్నాయి కదా అని అడిగితే, అవి పెరగడం తరగడం వాస్తవమే, కానీ అవి చంద్రకళలు మాత్రం కాదు సుమి. పచ్చకర్పూరపు ఖండాలను అమ్మవారు నిత్యం వాడుకోవడం చేత అవి తరిగిపోతున్నాయి. మరలా అమ్మవారి అనుజ్ఞ మేరకు మళ్ళీ వాటిని నింపుతున్నాడు బ్రహ్మ. అది పూరించడం మూలంగా మళ్ళీ ఆ పెరుగుదల తరుగుదల మనకు కనబడుతున్నాయి, గాని అవి చంద్రకళలు కావు, అపోహపడకండి అంటున్నారు శంకరులు వారు. భరణి అయినచో లోపలి వస్తువులు బయటకు కనబడతాయా అని మనం అడుగుతాం. అది చెక్కతో కాదు గాని వెండి బంగారాల వంటి లోహంతో గాని తయారు చేయబడిన భరణి కాదయ్యా, స్వచ్ఛమైన మణుల చేత నిర్మించబడింది ఆ పెట్టి. అందులోని వస్తువులు కూడా బయటకి కనబడే అంత స్వచ్ఛతతో కలిగి ఉంటాయి అంటూ సమాధానం చెప్తున్నారు ఇక్కడ శంకరుల వారు. అంటే దీని అర్థం ఏంటి? అవి కల్మషహారాలు, విషహారములు. ఆ భరిణి ఏదో కాదు, చంద్రమండలం అది. చంద్రుని చుట్టూరా పరుచుకుని ఉండే ఆరా అంటాం కదా మనం. కాలస్వరూపిణి అయిన ఆ జగన్మాత మహాకాలాన్ని తన చేతిలో ఇమిడే మరకతమణి భరిణిగా చేసుకోగలిగిన శక్తి స్వరూపిణి ఆవిడ. ఈ విరాట్ స్వరూపాన్ని దర్శనం చేయించారు ఆచార్యుల వారు మనకి ఆయన కవిత్వంలో. ఈ రకంగా మనం ఈ శ్లోకానికి చక్కటి అర్థాన్ని చెప్పుకోగలిగాం అన్నమాట. ఇప్పుడు దీనికి సంబంధించిన యంత్రం చూస్తే ఇది కూడాను మనకి త్రిశూలత్రయ సహిత అధోముఖ సమభుజ త్రికోణం ఓం బీజయుక్తం హ్రీం బీజత్రయ సహితం అన్నమాట. ఇది ఈ యంత్రాన్ని గాని బీజాక్షరాన్ని గాని మనంతట మనం సాధన చేయకూడదు. ఈ శ్లోకాన్ని గనక మనం పఠిస్తే గనక సకలాభిష్ట సిద్ధి జరుగుతుంది మనకి అంటూ పెద్దలు చెప్తున్నారనమాట. కాబట్టి మనందరం కూడాను ఈ చందమామను చూసినప్పుడల్లా అమ్మవారి కస్తూరి తిలకాన్ని గుర్తు తెచ్చుకుంటూ, ఈ శ్లోకాన్ని గుర్తు తెచ్చుకుంటూ, శంకరుల వారి కవి హృదయాన్ని మరల మరల తలుచుకుంటూ ఆ మహానుభావుడికి నమస్కారాలు అర్పిస్తూ మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుద్దాం. అంతవరకు సెలవు.